ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. రైతులు ఇత్నాలేసింది మొదలు పంట దిగుబడులు చేతికొచ్చేదాకా వ్యవసాయంలో ఏమేమి ఎగుమతులు చేయాలా, ఏమేం చేయొద్దో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు, సలహాలను ముచ్చట్ల రూపంలో అందించే కార్యక్రమం ఇది. ఇయాలటి కార్యక్రమ సమర్పణ కె లెనిన్. ఎలా నువ్వు పంటల్లో అధిక దిగుబడికి పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తోని ముచ్చట, గదైనంగా రైతు అంతరంగం శీర్షికన జంటసాళ్ల పద్ధతిలో మక్క, అధిక సాంద్ర పద్ధతిలో పత్తి సాగు అనుభవాలను గురించి నిర్మల్ జిల్లా మామడ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన రైతు కచ్చకాయల సాయినాథ్తో ముచ్చట ప్రసారమవుతుంది. వీరితో ముచ్చట పెట్టింది కె లెనిన్. ముందుగా వాతావరణ సూచన. జిల్లాలో వాతావరణం పొడిగా ఉన్నది. గడిచిన 24 గంటలలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు: ఎక్కువ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్, గాలిల తేమ 54%. ఇక వచ్చే 24 గంటలలో ఆకాశం నిర్మలంగా ఉంటది. అంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు. వాతావరణ సూచన ఇన్నరు. మార్కెట్ ధరలు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి క్వింటాలొక్కింటికి సిసిఐ వారు చెల్లిస్తున్న మద్దతు ధర 7,421 రూపాయలు క్వింటాలొక్కింటికి. అట్లాగే ప్రైవేటు వారు చెల్లిస్తున్న ధర 7,020 రూపాయలు. ఇది 8% తేమ ఉన్న పత్తికి మాత్రమే. మార్కెట్ ధరలు విన్నారు. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నది కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా లేనుండ్రి నువ్వు పంటల్లో అధిక దిగుబడికి పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో ముచ్చట. ముచ్చట పెట్టింది కె లెనిన్. నమస్కారం మోహన్ దాస్. నమస్కారం అండి. అయితే ముందుగల్లా ఈ నువ్వు పంట విశేషాల గురించి చెప్పుండ్రి. అట్లనే ఈ నువ్వు పంటను సాగు చేసుకోవాలంటే ఎట్లాంటి నేలలైతే అనువైనవి, అట్లాగే నేలల్ని ఎట్లా తయారు చేసుకోవాలి, ఈ ముచ్చట చెప్పుండ్రి. అయితే ముఖ్యంగా మనకు మురుగునీరు నిలవని తేలికైన నేలలు ఈ నువ్వు పంటకు చాలా శ్రేష్టమైనవి. అయితే నీరు నిలిచే ఎటువంటి నేలలు, తర్వాత ఆమ్ల క్షార గుణాలు గల నేలలు ఈ నువ్వు పంట సాగుకు పనికిరావు. అయితే నేల యొక్క తయారీ చూసుకున్నట్లయితే నేలను 2 నుంచి 4 సార్లు మెత్తగా దున్ని 2 సార్లు గుంటుగా తోలి మనం చదును చేసుకోవాలి. తర్వాత ఎకరాకు 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. దీనికి 3 ఇంతల ఇసుక కలిపి గురువుతో ఈ వరుసల్లో విత్తుకుంటే సరిపోతుంది. అయితే వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, తర్వాత ఈ మొక్కల మధ్య 15 సెంటీమీటర్లు ఉండేటట్లు మనం విత్తుకోవాలి. అయితే ఈ నువ్వు పంట సుమారుగా మన రాష్ట్రంలో 20,000 హెక్టార్లలో మనం సాగు చేస్తున్నాం. ఈ పంట అధికంగా జైత్యాల్, నిర్మల్, తర్వాత నిజామాబాద్ జిల్లాలో ఎక్కువగా సాగుతుంది. ఎగుమతి అవకాశాలున్న పంట కాబట్టి ఎగుమతి ప్రమాణాలు తగ్గట్టు మనం పంటను పండించినట్లయితే ఈ ఎగుమతి ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. వానాకాలంలో వర్షాలు ఎక్కువ కురిసినప్పుడు కేవలం ఒక పంట మాత్రమే సాగు చేసుకునే పరిస్థితుల్లో కూడా ఈ నువ్వు పంటను మనం పండించవచ్చు. అయితే ఆలస్యంగా వేసిన వానాకాలం పంట తర్వాత రెండవ పంటగా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో కూడా విత్తుకొని అతి తక్కువ వనరులతో మనం అధిక నికర ఆదాయాన్ని పొందేందుకు ఆస్కారం ఉంటుంది ఈ నువ్వు పంట. అయితే ఈ మధ్యనే గత 2-3 సంవత్సరాల నుంచి కూడా మన రైతులు ఏం చేస్తున్నారంటే ఈ పత్తి పండించిన తర్వాత డిసెంబర్లో ఆ పత్తిని తీసేసి తర్వాత ఏమవుతుంది, మనకు పింక్ బోల్వామ్ అనేది దాని యొక్క ఉధృతి తగ్గుతుంది నెక్స్ట్ కాలంలో. అది శాస్త్రవేత్తలు తెలిపిన ప్రకారంగా రైతులు కూడా ముందుకు వచ్చి పత్తిని తీసేసి డిసెంబర్ నెలలో, ఆ జనవరిలో కానీ ఫిబ్రవరి నెలలో కానీ ఈ నువ్వు పంట నీటి వసతి కింద ఉన్నట్లయితే సాగు చేసి మంచి దిగుబడులు తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన పంట. ఈ నువ్వుల్లో సాధారణంగా 50 నుంచి 52% మనకు నూనె ఉంటుంది. ఇది మంచి పంట. నువ్వు పంట సాగు చేయాలంటే ఒక ఎకరానికి ఎంత విత్తనం అవసరం పడుతుంది, అంటే విత్తనం మోతాదు, అట్లనే ఈ పంట విత్తుకునే పద్ధతి గురించి చెప్పుండ్రి.
అయితే ఇది మనకు విత్తనం ఒక ఎకరానికి 2.5 కిలోలు విత్తనం సరిపోతుంది. అయితే దీంట్లో 3 ఇంతలు ఇసుక కలిపి గొర్రుతో వరుసలో విత్తుకోవాలి. అయితే ఈ వరుసల మధ్యన 30 సెంటీమీటర్లు ఉండేటట్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకోవాలి. మంచి రకాల గురించి అంటే ఈ నువ్వు పంటలో ఉన్న రకాల గురించి అట్లాగే ఆ రకాల గుణగణాల గురించి చెప్తారా? అయితే దీంట్లో ముఖ్యమైనది శ్వేత అనే రకం. ఇది వానాకాలంకు పనికొచ్చింది, తర్వాత యాసంగికి మళ్ళీ వేసవి కాలానికి మంచి దిగుబడి ఇచ్చే రకం. దీని యొక్క పంటకాలం 80 నుంచి 90 రోజుల్లో ఇది కోతకొస్తుంది. ఇది 3 నుంచి 5 క్వింటాల వరకు ఇది దిగుబడిని ఇస్తుంది. అయితే ఇది తెల్ల గింజ రకం, వేసవిలో అధిక దిగుబడి ఇవ్వటానికి ఆస్కారం ఉన్న రకం. ఇది ముఖ్యంగా ఈ కాండం కుళ్ళు తెగుల్ని చాలా వరకు తట్టుకుంటుంది. దాని తర్వాత ఈ రాజేశ్వరి అనే రకం, ఇది కూడా వేసవి కాలానికి చాలా అనుకూలమైన రకం. ఇది కూడా 85 నుంచి 90 రోజుల్లో కోతకొస్తుంది. ఇది కూడా ఒక 3 నుంచి 4 క్వింటాల వరకు దిగుబడి ఇస్తుంది. ఇది కూడా తెల్ల గింజ రకం, కాండం కుళ్ళు తెగులు, తర్వాత బూడిద తెగులను తట్టుకునే రకం. తర్వాత చంద్ర అనే రకం, ఇది వానాకాలంలో కానీ వేసవికి కూడా అనుకూలమైన రకం. ఇది 80 నుంచి 85 రోజుల్లో కోతకొస్తుంది. ఇది కూడా 3 నుంచి 5 క్వింటాల వరకు దిగుబడి ఇస్తుంది. దీని యొక్క రంగు గోధుమ రంగు విత్తనం కలిగి ఉంటుంది. ఇది అన్ని కాలాలకు కూడా అనువైన రకం. ఇది కూడా వెర్రి తెగుల్ని చాలా వరకు తట్టుకుంటుంది. అయితే ఇప్పుడు నువ్వు పంటకు సంబంధించిన విత్తన శుద్ధి గురించి చెప్పండి. ఎట్లా చేయాలా, దేంతో చేయాలా? అయితే విత్తన శుద్ధి చూసుకున్నట్లయితే మనం ఈ తొలి దశలో ఆశించే తెగుళ్ళ నుండి పంటలు కాపాడుకోవడానికి ఈ కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజెబ్తో మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ పంట తొలి దశలో రసం పీల్చే పురుగుల నుండి కాపాడటానికి ఈ ఇమిడాక్లోపిడ్ 2 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి కలిపి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే అంటే తొలి దశలో ఆశించే ఈ రసం పీల్చే పురుగుల నుండి మనం పంటను కాపాడుకోవచ్చు. అయితే ఇప్పుడు విత్తనాలు, రకాలు, వాటి మోతాదు, నేలను ఎట్లా సిద్ధం చేసుకోవాలా, ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఇక పంట దిగుబడి అనేది రైతులు పాటించే యాజమాన్య పద్ధతుల మీద ఆధారపడి ఉంటుంది. మరి ఈ నువ్వు పంటకు సంబంధించి మంచి దిగుబడులు సాధించాలంటే ఎసుంటి యాజమాన్య పద్ధతులు పాటించాలనే దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగల్లా ఈ ఎరువుల యాజమాన్యం గురించి చెప్పు. అయితే ఎరువుల విషయానికి వస్తే మనము భూసార పరీక్ష ఫలితాలను దృష్టిలో పెట్టుకుని మనము ఈ ఎరువులు అన్నది మోతాదును మనం నిర్ణయించుకోవాలి. వానాకాలంలో ఆఖరి దిక్కులో ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు, 16 కిలోల నత్రజని, 8 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు, వీటితో పాటు 8 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు మనం వేసుకోవాలి. ఈ ఎరువుల్ని యూరియా, డిఏపి, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మనం వేసుకున్నట్లయితే ఇది ఎకరానికి 32 కిలోల యూరియా, 18 కిలోల డిఏపి, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మనం వేసుకోవాలి. విత్తనం 30 రోజుల తర్వాత మరో 18 కిలోల యూరియా అందజేయాలి. వీటితో పాటు 8 కిలోల నత్రజని, అంటే దాదాపుగా యూరియా అయితే ఇది 15 నుంచి 16 కిలోల యూరియా వేసుకోవాలి. దీనికి అదనంగా పైపాటుగా మనం వేసుకోవాలి. యూరియాలో మనకు 46% నత్రజని లభ్యమవుతుంది. ఈ మ్యూరేట్ ఆఫ్ పొటాష్లో అయితే 50% మనకు 60% వరకు మనకు పొటాషియం లభ్యమవుతుంది. మనకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో అయితే ఈ 16% వరకు మనకు ఫాస్ఫరస్ అన్నది లభ్యమవుతుంది. ఎరువుల యాజమాన్యం అయింది. ఇప్పుడు నీటి యాజమాన్యం గురించి చెప్పు. అయితే వేసవిలో అయితే మనం విత్తుకున్న వెంటనే పలచటి తడి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పూత, కాత అభివృద్ధి మరియు గింజ గట్టుపడే దశలు ఉంటాయి. వీటిలో నువ్వుల సాగు చేసే నేలలో తేమ ఎక్కువ ఉన్నట్లయితే ఇది మొక్కల యొక్క శాఖీయోత్పత్తి జరిగి ఈ కొమ్మలు ఎక్కువగా వచ్చి ఈ పూత మరియు కాయ రాకుండా నిలిచిపోవడం అన్నది జరుగుతుంది. అందువల్ల ఇది పంటల సాగు చేసేటప్పుడు ఎక్కువ మోతాదులో నీరు ఇవ్వకుండా తగిన మోతాదులోనే లైట్ ఇరిగేషన్స్ ఇవ్వాలన్నది చాలా ముఖ్యమైనది. కలుపు యాజమాన్యం గురించి చెప్పండి. నువ్వు పంటలో కలుపు సమస్య ఎదురైనప్పుడు దీన్ని నివారించడానికి ఎసుంటి యాజమాన్య పద్ధతులు ఉన్నాయి? అయితే మొక్కలు మొలిచిన ఈ 15 నుంచి 20 రోజుల్లో అదనపు మొక్కల్ని మనము తీసివేయాలి. దీన్ని మనం థిన్నింగ్ లేక పల్చన చేయడం అని అంటాం. ఇది 30 నుంచి 35 రోజులప్పుడు మనం గొర్రుతో అంతరకృషి చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనము ఎరువులు, నీటి యాజమాన్యం, కలుపు గురించి మాట్లాడుకున్నాం. ఒకవేళ తెగుళ్ల సమస్య ఎదురైనప్పుడు రైతులు అంటే నువ్వు పంటకు సంబంధించి తెగుళ్ల సమస్య వచ్చినప్పుడు ఎట్లా వాటిని పరిష్కరించాలి, దాని గురించి చెప్పండి. తెగుళ్ళలో చూసుకున్నట్లయితే మనకు వేరుకుళ్ళు, కాండం కుళ్ళు తెగులు చాలా విరివిగా వస్తుంది. ఈ వేరుకుళ్ళు, కాండం కుళ్ళు తెగులు చూసినట్లయితే మనం కాండం మీద నల్లని చారలు ఏర్పడతాయి. ఈ వేర్లను చీల్చి పరిశీలించినట్లయితే మనకు గోధుమ రంగు చారలు అనేవి మనకు కనబడతాయి. ఈ వేర్లు పూర్తిగా లేదా పాక్షికంగా కుళ్ళిపోయి
ఈ ఎండు తెగులు సోకిన కాండం మీద, ఈ కాయల మీద గులాబీ రంగు శిలీంధ్ర బీజాలు సముదాయం అన్నది మనకు కనబడుతుంది. ఈ తెగులు ఆశించే శిలీంధ్ర భూమిలోని విత్తనాలు మరియు ఈ పంట అవశేషాలపై జీవించడం జరుగుతుంది. కాబట్టి సాధారణంగా ఈ తెగులు నీళ్ళ ద్వారా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి పంట మార్పిడి అన్నది తప్పకుండా చేయాలి. ఈ కిలో విత్తనానికి 3 గ్రాముల క్యాప్టన్ కానీ కార్బనిజం కానీ విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ లేదా ఇది లేకుంటే మ్యాంకోజిబ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అయితే ఈ ఆకుమచ్చ ఆల్టర్నేరియా తెగులు అన్నది మొక్క పెరిగే దశలో గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు ఎక్కువగా వ్యాపిస్తుంది. ఈ ఆకులపై కాండంపై గోధుమ రంగు మచ్చలు అన్నది ఏర్పడతాయి. ఈ ముదురు గోధుమ రంగు మచ్చలు కలిగినటువంటి చిన్న చిన్న వలయాకారపు మచ్చలు అంతా వ్యాపించి ఆకు ఎండిపోయి రాలిపోవడం జరుగుతుంది. కిలో విత్తనానికి 3 గ్రాములు కార్బనిజం కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ పంట దశలో కార్బనిజం 1 గ్రాము లేదా మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఈ ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు అన్నది మనం నివారించుకోవచ్చు. దీని తర్వాత సర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు. ఇది అంటే ఆకులపై ఈ చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు, వాటి మధ్యలో బూడిద రంగు మచ్చలు ఏర్పడడం జరుగుతుంది. ఈ ఆకులు అంతటా వ్యాపించి ఆకులు రాలిపోవడం జరుగుతుంది. ఈ మచ్చలు కాండం మరియు కాయల మీద ఏర్పడడం పంటకు ఎక్కువగా నష్టపరుస్తాయి. ఈ తెగులు యొక్క నివారణకి 1 కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా థైరం కలిపి మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ తెగులు తొలి దశలో 1 లీటర్ నీటికి 2.5 గ్రాముల కార్బనిజం ప్లస్ మ్యాంకోజెబ్ కలిపి లేదా 1 మిల్లీలీటర్ల ప్రొఫికొనజోల్ 1 లీటర్ నీటికి కలిపి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ సర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు అన్నది నివారించుకోవచ్చు. చాలా సంతోషం మోహన్ దాస్ గారు. ముఖ్యంగా ఈ నువ్వు పంటకు సంబంధించిన విశేషాలతో పాటు నువ్వు పంటలో ఉన్న రకాలు, వాటి గుణగణాలతో పాటు ఈ పంటలో అధిక దిగుబడి సాధించాలంటే రైతులు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అనే దాని గురించి సవివరంగా తెలియజేశారు. మరి ఎవరైతే రైతులు ఈ ప్రాంతంలో నువ్వును సాగు చేస్తున్నారో వాళ్ళు ఈ యాజమాన్య పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలండి. ఇప్పటిదాకా మీరు నువ్వు పంటలో అధిక దిగుబడికి పాటించవలసిన యాజమాన్య పద్ధతులను గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో ముచ్చటైనారు. గీ ముచ్చట పెట్టింది కె లెనిన్. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు రైతు అంతరంగం. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు, సలహాలతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులు, సాగు పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధించి ఆదర్శంగా నిలుస్తున్న రైతుల పంట సాగు అనుభవాలను కూడా పంచుకునే కార్యక్రమం ఈ రైతు అంతరంగం. ఇయలటి రైతు అంతరంగంలా జంటసాళ్ల పద్ధతిలో మక్క, అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగుతో పాటు సజ్జ సాగు గురించిన అనుభవాలను నిర్మల్ జిల్లా మామడ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన కచ్చకాయల సాయినాథ్ పంచుకుంటారు. వీరితో ముచ్చట పెట్టింది కె లెనిన్. నిర్మల్ జిల్లా మామడ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన కచ్చకాయల సాయినాథ్ వ్యవసాయ భూమిలో ఇప్పుడున్నాం. వీరు గత కొన్ని సంవత్సరాలుగా పలు రకాల పంటల్ని సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. మరి ఆ పంటల సాగుకు సంబంధించిన వారి అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం సాయినాథ్ గారు. నమస్కారం అండి. నా పేరు సాయినాథ్, కచ్చకాయల సాయినాథ్. మరి మేడిపల్లి గ్రామం శివారి నుంచి మేము అగ్రికల్చర్ది కౌలకు తీసుకొని మేము వ్యవసాయం చేస్తున్నాము ఇక్కడ. అయితే ఎన్నేళ్ల నుంచి ఇట్లా మీరు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు? ఎన్ని ఎకరాలు కౌలుకు తీసుకున్నారు? నేను ఒక 10 acres కౌలుకు తీసుకున్నాను. గత 5 years నుంచి నేను కౌలకు తీసుకొని నేను పంట వేస్తున్నా. ప్లస్ మా భూమి కూడా ఉంది, ఇంకొక 20 acres వరకు కూడా మేము దాంట్లో కూడా కాటను, సోయా, తొగరి, మళ్ళీ అదే విధంగా మక్క, ఈ విధంగా పంటలు మేము తీసుకుంటామండి. అంటే మీకున్న 20 ఎకరాలకు తోడు మరో ఇంకా 5 ఎకరాలు కౌలుకు తీసుకొని ఆ మొత్తం 25 ఎకరాల్లో పలు రకాల పంటల్ని సాగు చేస్తున్నారు. ఏమేం పంటల్ని పండిస్తున్నారు? మేము వర్షాకాల పంట వచ్చేసి కాటను, సోయా, తొగరి. ఈ మళ్ళీ రబీ పంట వచ్చేసి మక్క, వరి, రబీ వరి, మళ్ళా అదే విధంగా సజ్జ. ఈ సజ్జకు సంబంధించి ఇది చిరుధాన్యాల్లో ఒక రకం సజ్జ. సజ్జ సాగు చేస్తున్నారు కదా, మరి ఇప్పుడు మీరు తీసుకున్న భూమి, మీ భూమి ఇది ఏ రకం భూమి? ఇది ఇప్పుడు మేమైతే లీజుకు తీసుకున్నటువంటిది అయితే నల్లరేగడి కాదు, ఇది శెల్క భూమి. దాంట్లో నువ్వుకు కానీ మన మక్కకు కానీ ఈ మన
ఇలాంటి వాటికి వరికి అనుకూలిస్తుంది. అదే నల్ల రేగడికి అయితే కాటన్ మంచిగా అనుకూలిస్తుంది. అయితే ఎట్లాగో మీరు పత్తి పంటతో పాటు ఇంకా వేరే రకాల పంటల్ని కూడా సాగు చేస్తున్నారు. సరే, ముందు మనం పత్తితోనే షురు చేద్దాం మాట్లాడడం. ఈ పత్తి పంటకు సంబంధించి ఎంత విస్తీర్ణంలో వేసిండ్రు, ఎంత వచ్చింది దిగుబడి, ఏమేమి చేసిండ్రు ఆ పత్తి దిగుబడి రావడానికి, ఆ ముచ్చట్లు చెప్పండి. మేము కాటన్ వచ్చేసి 20 acres కాటన్ వేసినామండి. సగటున అంటే మేము అధిక సాంద్రత పద్ధతితో, ఇప్పుడు గవర్నమెంట్ పదే చెప్తా ఉంది అధిక సాంద్రత పద్ధతిలో చేయండి అని చెప్పేసి, మేము దానికి అనుకూలించే మేము అధిక సాంద్రతతోనే వేసినాం కాటన్ మొత్తము. ఎకరానికి 12 నుంచి 13 క్వింటల్ మాకు దిగుబడి వచ్చింది. ఆ తర్వాత కాటన్ తీసేసి మళ్ళీ తర్వాత మేము మక్క వేసుకున్నామండి. ఈ అధిక సాంద్రత పద్ధతి చాలా బాగుంది, అందరూ వేసుకుంటే బాగుంటుంది. ఇంకా గవర్నమెంట్ కూడా దాని గురించి అవగాహన ఇంకా పెంచాలి. అయితే ఇప్పుడు అధిక సాంద్ర పద్ధతిలో పత్తి సాగు చేసినాం అంటున్నారు కదా, ఇదే మొదటిసారి ఈ పద్ధతిలో సాగు చేయడమా, ఇంతకు ముందు కూడా ఇదే పద్ధతిలో సాగు చేసిండ్రా? లేదు, ఇది ఫస్ట్ టైం మేము ఎందుకంటే గవర్నమెంట్ పదే చెప్తుంది కనుక ఒకసారి చూద్దాం ఎట్లా ఉంటుంది అని చెప్పేసి మేము అధిక సాంద్రత పద్ధతితో ఫస్ట్ టైం వేసినాము. చాలా బాగుంది, లాభదాయకంగా ఉంది. రేటు కూడా గవర్నమెంట్ కూడా మినిమం 7,500 కాకుండా ఒక 10,000 వరకు ఉంటే బాగుంటుంది. రేటు రైతులు భయపడుతున్నది, ఇక్కడ కూలీలోది శాతం పెరిగిపోయింది. దాని చేయబట్టి ఈ 7,500 అనేది అంత వాళ్ళకి గిట్టుబాటు కావడం లేదు. అయితే ఇప్పుడు మీరు ప్రభుత్వం చెప్పిన ప్రకారం అధిక సాంద్ర పద్ధతిలో ఈసారి సాగు చేసిండ్రు, అంతకుముందు సాధారణ పద్ధతిలో సాగు చేసిండ్రు. మామూలు పద్ధతికి అధిక సాంద్ర పద్ధతికి ఎట్లాంటి తేడాని గమనించిండ్రు? ఎట్లా అనిపించింది మీకు ఆ పంటకు ఈ పంటకు? మామూలుగా వేసేటప్పుడు ఎకరానికి 5 నుంచి 7 క్వింటాలు వచ్చేది. అధిక సాంద్రత పద్ధతితోనే అయితే 12 నుంచి 13 క్వింటాల వరకు 15 క్వింటాల వరకు కూడా తీసుకోవచ్చు. అంటే ఇక ఫస్ట్ నుంచి మాకు కొద్దిగా దీని గురించి అవగాహన లేకపోవడంతో, మేము సరైన ఎరువులు వేయకపోవడంతో 15 క్వింటాలు తీయలేకపోయినాం. అయినా కూడా 11 నుంచి 12 వరకు తీసినాం, 100% తీసినాం. అది అంటే మొత్తం మీద అధిక సాంద్ర పద్ధతి మీకు కలిసి వచ్చింది. అవును, అధిక సాంద్రత పద్ధతి 100% కలిసి వచ్చింది. అయితే ఇక రాను ఇదే పద్ధతిలో కొనసాగిస్తారా, లేక వేరే ఇంకా వైవిధ్యంగా ముందుకు సాగుతారా? ఈ ప్రజెంట్ అయితే ఇదే బాగుంది కనుక నేను దీన్నే ఇప్పుడు ఈ సంవత్సరం కూడా నేను అధిక సాంద్రత పద్ధతితోనే నేను సాగు చేస్తాను. ఎందుకంటే ఈ ఎడ్యుకేటెడ్ అగ్రికల్చర్ చేయడము అని అంటే ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. నాన్ ఎడ్యుకేటెడ్తోనే అగ్రికల్చర్ చేయడము అని అంటే అది కరెక్ట్ కాదు. మనం ఎడ్యుకేట్ చేసుకొని దానికి సరైన సమయంలో మందులు వేయడం కానీ, పురుగు మందులు కొట్టుకోవడం కానీ, ఆ విధంగా మనం చేసుకున్నట్లయితే మనం ఇంకా ఎక్కువ దిగుబడి కూడా తీసుకోవచ్చు. కాటనే కాదు, ఏ పంట అయినా కానీ. ఇప్పుడు ఇంతకుముందు నేను మక్క ఫస్ట్ టైం నేను జంటసాలు ఫస్ట్ టైం నేను వేసిన. ఈ జంటసాల పద్ధతితో అందరు భయపడ్డారు, ఇదేంటి జంటసాల అనేది. ఇప్పుడు ప్రతి ఒక్కరు అదే అలవాటు పడి జంటసాలు వేసుకుంటున్నారు. దాంతో అధిక దిగుబడి వస్తున్నది. ఎకరానికి 40 నుంచి 45 క్వింటాల వరకు మినిమం వస్తున్నది మక్క. అంటే ఇప్పుడు మీరు వేసిన ఈ జంటసాలు పద్ధతికి మామూలు పద్ధతికి ఏమైనా తేడా ఉంటుందా? అసలు జంటసాలు అంటే జంటసాల పద్ధతి ద్వారా అంటే మక్కకి కావాల్సినటువంటి గాలి కానీ, దానికి సరైన మందులు ఎరువులు కానీ, మెయిన్ అయితే గాలి కావాల్సింది గాలి. దానికి ఆ గాలి ద్వారా కానీ మంచిగా వాటికి దానికి సంబంధించినటువంటి సూక్ష్మ పదార్థాలు అనేవి మంచిగా అందుతాయి అన్నట్టు. దానికి కావాల్సిన సూక్ష్మ పోషకాలు మంచిగా అందుతాయి. అయితే ఈ మక్క జంటసాల పద్ధతిలో ఎంత విస్తీర్ణం వేసిండ్రు, ఎట్లా దిగుబడి వచ్చింది, దానికి ఏ రకమైన పద్ధతులు పాటించిండ్రు మీరు? నేను ఇంతకు ముందు అంటే లాస్ట్ ఇయర్ 2 ఎకరాలు వేసిన. నేను జంట సాగు పద్ధతిలో 2 ఎకరాలు వేస్తే నాకు 85 నుంచి 90 క్వింటాలు వచ్చింది. అదే మామూలుగా వేస్తే నాకు అంత రాకపోవు, ఒక 25 క్వింటాలు అట్లా వచ్చేది. నేను ఇప్పుడు నేను 10 acres నేను జంటసాల పద్ధతి వేసిన. ఇప్పుడు అదే పద్ధతిలో కూడా కొనసాగుతున్నారు ముందు కూడా? అవును, అదే పద్ధతినే జంటసాల పద్ధతితోనే కొనసాగుతున్నాను. అంటే అందరిలాగా కాకుండా కొంత విభిన్నంగా పత్తిలోనేమో అధిక సాంద్ర పద్ధతిని ఎంచుకున్నారు, మక్క సాగులోనేమో అందరి మాదిరిగా కాకుండా జంటసాల పద్ధతిలో సాగు చేస్తున్నారు. సరే, ఈ మక్క పత్తితో పాటు మీరు సోయా సజ్జలు కూడా సాగు చేస్తున్నారు కదా, ఇప్పుడు సోయా గురించి మాట్లాడదాం. సోయా ఎట్లా వచ్చింది దిగుబడి, ఈ ఎంత విస్తీర్ణంలో చేసినారు, దీనికి ఏమేమి చేయాల్సి వచ్చింది? సోయా వచ్చేసి నేను 10 acres వేసిన సోయాని. సోయా ఇప్పుడు అంటే ఇంతకుముందు మంచి దిగుబడి వచ్చేది, మినిమం ఒక 10 అబో యావరేజ్గా 10 అబో యావరేజ్ వచ్చేది. ఇక ఇప్పుడు రావట్లేదు. మరి సీడ్ ప్రాబ్లమా, మరి భూమి ఫాల్టా, మరి ఏందో తెలియదు. అదేవిధంగా మళ్ళీ మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా వచ్చి భూమిని కూడా అప్పుడప్పుడు వచ్చి రైతుల దగ్గరకు వచ్చి భూమి సాయిల్ టెస్ట్ కూడా చేయాలి వాళ్ళు. ఇప్పుడు స్వయంగా మేమే వెళ్ళి చేయాలని అంటే మాకు ఎన్నో పనులు ఉంటాయి. మేము దీన్ని పర్టికులర్గా వెళ్ళాలి అని అంటే వెళ్ళలేము. ఆ పద్ధతి ద్వారా భూమిని తీసుకురమ్మంటారు, కానీ ఆ పద్ధతి మాకు తీయరాదు. అలాంటప్పుడు సాయిల్ టెస్ట్ చేసుకుంటే బాగుంటుంది. రైతు మన అగ్రికల్చర్ ఆఫీసర్సే రావాలి యాక్చువల్గా ఫీల్డ్కి వచ్చి, వాళ్ళు విజిట్ చేయాలి ప్రతి ఫీల్డ్.
ఎందుకంటే ఇప్పుడు డాక్టర్స్ ఇప్పుడు పిహెచ్సి పెడతారు, వారి ఇల్లుకు తిరిగి ఇప్పుడు ఏ విధంగా అయితే అవగాహన చేస్తున్నారో అదే విధంగా ఈ అవగాహన కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ ప్రతి ఇల్లుకు ప్రతి ఊరికి వెళ్ళి అవగాహన అనేది చేయాలి. చేస్తేనే భూసార పరీక్ష కోసం మట్టి నమూనాల్ని తీసుకుపోవడంలో అందరికీ ఆ మెలకువ ఏ రకంగా అయితే మట్టి నమూనాల్ని తీసుకుపోవాలనో ఆ మట్టి నమూనాల్ని సేకరించే మెలకువలు తెలియకపోవచ్చు, కాబట్టి వారే స్వయంగా దగ్గరుండి తీపిస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం కదా? అవునండి, అది అగ్రికల్చర్ ఆఫీసర్స్ కంపల్సరీ రావాలి యాక్చువల్గా. కానీ వస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము రైతులందరం అనుకుంటున్నాము. అయితే యాక్చువల్గా మేము అగ్రికల్చర్ చేస్తున్నాము అని అంటే మాది యాక్చువల్గా బైన్సా ప్రాపర్ మాది. మాకు అక్కడ కూడా ల్యాండ్ ఉంది. నాకు ఏదంటే అగ్రికల్చర్ చేయడం అనేది ఇంట్రెస్ట్తోని ఇక్కడనే మేము నిర్మల్లోనే సెటిల్ అయ్యి మేము కూడా ఇక్కడ లీజుకి తీసుకొని చేస్తున్నాం మేము. ఎందుకంటే అగ్రికల్చర్ అనేది తప్పకుండా అందరు చేయవలసిందే, చేయాలి కూడా. దీంట్లో ఎలాంటిది ఏం లాస్ ఏమి ఉండదు, కష్టపడాలి. అంటే కష్టాన్ని బట్టి దిగుబడులు అనేటివి ఆధారపడి ఉంటాయి. అవునండి, 100%గా అది వాస్తవమే. కష్టపడంది ఏదైతే రాదు, కష్టపడితేనే ఏదైనా సాధించవచ్చు. ఇక మనం మక్క, పత్తి, సోయా గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సజ్జ, ఈ మధ్య కాలంలో చిరుధాన్యాల పంటలకు సంబంధించిన సాగు పట్ల కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నారు రైతులు. కొన్ని ప్రాంతాల్లో బాగా చేస్తున్నారు, కొన్ని ప్రాంతాల్లో కొద్ది మొత్తంలో చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఈ ప్రాంతంలో సజ్జని ఎంచుకున్నారు. ఈ సజ్జకు సంబంధించి ఆ సాగు అనుభవాల గురించి మాతో పంచుకోండి ఒక్కసారి. అయితే సజ్జ చాలా సులువైనటువంటిది. ఎందుకంటే పిట్టలు కానీ, కోతులు కానీ, ఇంకా ఇతర జంతువులు కానీ వాటికి ముట్టే అవకాశం ఉండదు. దానివల్ల నేను సజ్జ పెంచుకోవడం జరిగింది. అదే మక్క అయితే కోతులు కానీ, ఇంకా అడవి పందులు కానీ ఇవి కొద్దిగా డ్యామేజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ సజ్జకి ఎలాంటిది లేదు, నాశనం చేసే అవకాశమే లేదు. సజ్జ మంచి దిగుబడులు కూడా వస్తున్నాయి. ఇలా గత ఏడాది కూడా మాకు మంచిగా దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం కూడా నేను వేస్తున్నాను. నేను ఇక దాన్ని ఇంకా కొత్త పద్ధతులు ఏమున్నాయో నాకు అవగాహన లేదు. అయినా కూడా నేను అవగాహన తీసుకొని నేను వాటి గురించి నేను పంటలు సజ్జ ఇంకా ఒక 10 acres అని నేను నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా చేస్తాను సజ్జ. అంటే ఇప్పుడు ఈ సిరుధాన్యాలలో ఒక సజ్జ ఒకటే చేస్తున్నారా? ఇంకా రాను ఇంకా చిరుధాన్యాల పంటల్ని సాగు చేయాలన్న ఆలోచన ఏమైనా ఉన్నదా? చిరుధాన్యాలు అని అంటే ఇప్పుడు పెసరి, మినుము అవి వేయాలి. కానీ ఏందనంటే ఇక్కడ అడవి జంతువుల ద్వారా మేము వాటిని రక్షించలేకపోతున్నాము. దానివల్ల మేము ఇబ్బంది అవుతున్నది. పెసరి, మినుము, తొగరి ఇవన్నీ చిరుధాన్యాలు ఇవి వేసుకోవాలి ఖచ్చితంగా. జొన్న ఇవి ఏందనంటే అడవి జంతువుల వలన కొద్దిగా దూరం అవుతున్నాము. వాటి వల్ల కూడా పెసరి వల్ల కూడా మంచి లాభసారకంగానే ఉన్నది. ఎలాంటి నష్టం లేదు దాంట్లో. పంటల సాగు పట్ల ఆసక్తి ఉన్నది, కష్టపడతామన్న నమ్మకం ఉన్నది. కాకపోతే కొన్ని పరిస్థితులు అనుకూలించడం లేదంటున్నారు. ఉదాహరణకు ఇప్పుడు ఈ చిరుధాన్యాల పంటలు కానీ మక్కా, పెసరా చేస్తే అడవి జంతువుల బారి నుంచి కాపాడుకోవడం కష్టం అనిపిస్తుంది అంటున్నారు కదా. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏ రకమైన సహకారమైన ఆశిస్తున్నారా అధికారుల తరఫున? ఏ రకంగా మీలాంటి రైతులకు సహకారం అందిస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం? ఎక్కువ ఏం అడగట్లేదు, అంటే అడగడం కూడా తప్పే. మనమే పంటలు పండిస్తున్నాం కనుక మనమే తెచ్చుకోవాలి. యాక్చువల్గా సోలార్ ఒకటి ఏంటంటే గవర్నమెంట్ కొద్ది సబ్సిడీలో సోలార్ అది ఇస్తే, సోలార్ సిస్టమ్ ఇస్తే మేము ఇప్పుడు 10 acres పెట్టాలని అంటే రైతుకి ఏంటంటే ఒక 10 రూపాయలు జేబులో ఉన్నా కూడా అది ఇబ్బంది అనిపిస్తుంది రైతుకి. అదే గవర్నమెంట్ కొద్దిగా దానికి సబ్సిడీ ఇప్పుడు ఒక 15,000కు వచ్చే సోలారు ఒక 5-6 వేలకి మనకి సబ్సిడీ ద్వారా ఇచ్చిందంటే ఖచ్చితంగా రైతులందరం ముందుకొచ్చి సోలార్ సిస్టమ్ అనేది పెట్టుకోవచ్చు. దాని ద్వారా పంటని రక్షించుకోవచ్చు ఈ అడవి జంతువుల ద్వారా. చాలా సంతోషం సాయినాథ్ గారు. పంటల సాగులోని అనుభవాలనే కాకుండా ఈ పంటల సాగు చేసే క్రమంలో ఎదురవుతున్న ఇబ్బందులు, అలాగే అధికారుల తరఫున కానీ ప్రభుత్వం తరఫున కానీ రైతులకు ఏ రకమైన సహాయం అందితే మేలుంటుంది అనేది మీ అనుభవాల్ని, అభిప్రాయాల్ని మాతో ఇలా కలిపి పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగం శీర్షికన జంటసాళ్ల పద్ధతిలో మక్క, అధిక సాంద్ర పద్ధతిలో పత్తి సాగుతో పాటు సజ్జ సాగు గురించిన అనుభవాలను నిర్మల్ జిల్లా మామడ మండలం మేడిపల్లి గ్రామ రైతు కచ్చకాయల సాయినాథ్తో ముచ్చటలు విన్నారు. వీరితో ముచ్చట పెట్టింది కె లెనిన్. ఈ రైతు అంతరంగం కార్యక్రమం మళ్ళా శనివారం రాత్రి 7:15కి ప్రసారమయ్యే కిసాన్ వాణిలా, అట్లనే సోమవారం రాత్రి 7:15కి ఇల్లు యోసం కార్యక్రమంలా, మళ్ళా గురువారం కిసాన్ వాణి కార్యక్రమంలా ప్రసారం అవుతుంది. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం. ఇయాలటి కార్యక్రమ సమర్పణ కె లెనిన్. తిరిగి ఈ కిసాన్ వాణి కార్యక్రమం మళ్ళా
మంగళవారం, గురువారం, శనివారం రాత్రి 7:15కి ప్రసారం అవుతుంది. రేపు రాత్రి 7:15కి ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమం ఉంటుంది. గిల్లా ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో చీడపీడల నివారణలో రైతులు పాటించదగ్గ జీవ నియంత్రణ పద్ధతుల గురించి శ్రోతలు అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు 230081, ఇంకో నంబర్ 295081. దీనికి 08732 STD కోడ్ జత చేసి ఫోన్ చేయాలి. ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం రేపటి ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.